హైదరాబాద్లో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవు అంటూ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథుడి శోభాయాత్ర సంబంధించి మహాగణపతికి అటు ఖైరతాబాద్ కలశ పూజ నిర్వహించడం, కలశ కదపడం కూడా జరిగింది. కలశానికి సంబంధించి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు మహాగణపతి వెళ్ళబోతున్నాడు. అక్కడే గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. అయితే ప్రస్తుతం క్రెయిన్ నెంబర్ 4 దగ్గర పరిస్థితిని ట్యాంక్ బండ్ నుంచి వివరించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, ఏంటి అప్డేట్? ట్యాంక్ బండ్ వద్ద ఎలా ఉంది కోలాహలం? భక్తులు వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి నిమజ్జనానికి సంబంధించి? రైట్ చందు, ఇప్పటికే మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఏ విధమైన సెలబ్రేషన్స్. హ్యాపీగా కూడా గణనాథుని గంగమ్మ ఒడికి పంపించడమే కాకుండా మరి వచ్చే సంవత్సరం ఇంకా జోస్తో నువ్వు రావాలి, మేము కోరుకున్న ఈ కోరికలన్నింటినీ కూడా మీ తండ్రి శివయ్య వద్దకు, మీ తల్లి పార్వతి వద్దకు తీసుకెళ్ళి చేర్చయ్యా అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నిమజ్జనాలు జోరుగానే సాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. మనం క్రెయిన్ 4 వద్దనైతే ఉన్నాము. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు క్లీనింగ్ సెక్షన్ అనేది పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి కొన్ని వెహికల్స్ని అయితే ఆపేయడం జరిగింది. ఇతర కృత్రిమ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇటు ట్యాంకు బండ్కు హుస్సేన్ సాగర్ వైపు ఉన్న ఏరియా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా విగ్రహాలు అక్కడ ఉండడంతోనైతే వాటిని మరో రూట్లోకి కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా ఇటువైపు పర్మిషన్ ఉండడంతో ఆ యొక్క పర్మిషన్కు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కావచ్చు. అంతేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీస్ అధికారులను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా విజువల్స్లోనైతే చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎన్టీఆర్ గార్డెన్ అంటూ కూడా కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేయడం, వచ్చే యొక్క భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్రీ వాటర్ సర్వీసు అలాగే మెడికల్ ఫెసిలిటీస్ని కూడా అందిస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ డీజేలు పెట్టుకొని ఏవైతే వస్తున్నారో ఈ యొక్క సెంటర్కు వచ్చిన తర్వాత కొన్ని పాటలు వినిపించడంతో డీజేలు బంద్ చేయాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. చందు, మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే కొంతవరకు బడా గణేష్ కోసం అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో కొన్ని నిమజ్జనాలకు సంబంధించిన వెహికల్స్ని ఆపడం, వాటిని మరోవైపుకు షిఫ్ట్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ టీం కావచ్చు, హైడ్రా టీం కావచ్చు, అలాగే ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయడం అయితే జరిగింది. మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పటికే వందలాది ఈ యొక్క విగ్రహాలన్నిటికీ కూడా ఇక్కడ నిమజ్జనం జరిగింది. అంతేకాకుండా మరో 50,000 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న క్రెయిన్ నెంబర్ 4 ఏదైతే ఉందో మీకు విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఈ యొక్క వైట్ క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్లోనే ఈ యొక్క బడా గణేషుని అయితే నిమజ్జనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క క్రెయిన్ని కూడా విజయవాడ నుండి తెప్పించిన పరిస్థితి. ఇక్కడ మనకు మార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఈ మార్క్ ఏదైతే ఉందో అక్కడే బడా గణేష్ నిమజ్జనం అవుతారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరికొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజల్ని కూడా ఉత్సవ కమిటీ నిర్వహిస్తుంది. ఆ తర్వాత హ్యాపీగా గణపయ్యను ఆ యొక్క గంగమ్మ ఒడికి పంపించి మరో సంవత్సరం మరో అధ్యాయాన్ని మొదలు పెట్టాలి, హ్యాపీగా నువ్వు తిరిగి రావాలి అంటూ కూడా బడా గణేశునికి యొక్క వీడ్కోలు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అంతేకాకుండా ఎంతో అద్భుతమైన డెకరేషన్స్తోనైతే బడా గణేశుడి యొక్క శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. ఇక్కడ వినాయకులు కొన్ని వస్తున్నాయి, మనము విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే అటు ఉన్న వినాయకుల్ని ఇటు పంపించడం, ఇటున్న వినాయకుల్ని అటు పంపించడం, పూర్తి స్థాయిలో బడా గణేష్ కోసం అయితే ఇక్కడ ఉన్న రూట్లన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా చెక్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. చందు, ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం కానీ కొద్దిగా ఆలస్యమైంది వెల్డింగ్ వర్క్స్ వల్ల. మరి ఈరోజు మధ్యాహ్నం 1:30-2 లోపు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఆలస్యమయ్యే అవకాశం ఉందా? మీరు క్రెయిన్ నెంబర్ 4 వద్ద ఉన్నారు కాబట్టి పెద్ద విగ్రహాలని ఒకవైపు, చిన్న విగ్రహాలని వేరే రూట్లలో మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు? ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కావచ్చు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి. చందు, ఇప్పటికే మనము విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. అంటే కొన్ని ఫీట్ల వినాయకులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వైపు అంటే హుస్సేన్ సాగర్ వైపు పంపిస్తున్న పరిస్థితి. కొన్ని వెహికల్స్కి సంబంధించిన ఏవైతే ఇటువైపు పర్మిషన్ ఉన్న కొన్ని విగ్రహాలను మాత్రం
ఏదైతే ట్రైన్ నెంబర్ 4 అంటే ట్యాంక్ బండ్ వైపు కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క ఖైరతాబాద్ గణేశుడు ఏదైతే ఉందో ఆ శోభాయాత్ర 11 గంటలకు కంప్లీట్ కావాల్సి ఉండగా ఆల్రెడీ 7 అవుతుంది. కొన్ని కారణాల వల్ల శోభాయాత్ర అనేది ఆలస్యం అవుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆలస్యం అయినా కొద్దీ పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటుంటాయి. సో అట్లాంటి పరిస్థితులలో కొంతవరకు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఎంత వీలైతే అంత తొందరగా ఈ యొక్క శోభాయాత్రను కంప్లీట్ చేయడం, ఈ యొక్క విగ్రహాల నిమజ్జనాలు అనేటివి కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు కూడా మేము ట్రాఫిక్కు సంబంధించి కూడా ఇప్పటికే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనైతే అటు ఖైరతాబాద్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా హుస్సేన్ సాగర్ వైపు ఉన్న పూర్తి స్థాయి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరిగింది. పలు పాసులను కూడా ఇచ్చారు. ఆ పాసుల ద్వారానే వీరు ఆ యొక్క లోపలికి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఒకవైపు పూర్తి స్థాయిగా ఈ యొక్క నిమజ్జనాలకు సంబంధించిన వెహికల్స్ని మాత్రమే వదలడం, మరి ఒకవైపు మాత్రం పోలీస్ అధికారులు పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పలు పోలీస్ అధికారులు, ఇటు ట్రాఫిక్ అధికారులు, షీ టీమ్స్, ఇటు జీహెచ్ఎంసీ టీం, హైడ్రా టీం, అంతేకాకుండా ఈ యొక్క గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా విజువల్స్లోనైతే చూస్తున్నాం. పోలీసులు వారి పహారా కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మానిటర్ చేయడం, ఇక్కడ ఉన్న ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లోనైతే వాచ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఆ యొక్క గణపతులు ఏ విధంగా వస్తున్నాయి అనేది, అంతేకాకుండా హ్యాపీగా గణపయ్యను అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో సంతోషంగా వాళ్ళు నాట్యం చేస్తూ ఆ యొక్క గణపతిని అయితే గంగమ్మ ఒడికి పంపిస్తున్న పరిస్థితులు ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. మరి కాసేపట్లో ఈ యొక్క ఏదైతే 21 ఫీట్ల గణేశులు కావచ్చు, అలాగే 30 ఫీట్ల గణేశులు కావచ్చు, ఆ గణేశులు ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. బాలాపూర్ గణపతికి కూడా ఇప్పటికే రూట్ క్లియర్ అయినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఆ రూట్లో చాలా గణేశులు ఈరోజు నిమజ్జనం అవుతుండగా ఆ యొక్క రూట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. వాటన్నిటిని కూడా చిన్నగా పోలీస్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లిఖిత, 10 లక్షల మంది భక్తులు ఈ రోజు ఈ శోభాయాత్ర వేడుకలో పాల్గొనడానికి, అంటే ఆ శోభాయాత్రను చూడడానికి కావచ్చు, అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఉంటారని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి వాళ్ళకి సంబంధించి వైద్యపరంగా కావచ్చు, మీరు అన్నట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉదయం నుంచి కూడా అక్కడికి చేరుకుంటున్నారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో, వాళ్ళకి మరి ఆహార పదార్థాలు కానీ వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించి మీరున్న ప్లేసెస్లో ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు చందు, ఆల్రెడీ వాటర్ ప్యాకెట్స్ అనేటివి, అంటే వాటర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే ఆల్రెడీ వాటర్ సప్లై అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్, ఈ యొక్క రద్దీలో ఏదైనా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఫ్రీ మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రసాదాల పంపిణీ అనేది జరుగుతుంది. పలు స్వచ్ఛంద సంస్థలు అయితే స్వామివారిని చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టిఫిన్స్ అనేటివి సప్లై చేస్తున్నారు. అంతేకాకుండా ఆ యొక్క పులిహోర ప్రసాదం కావచ్చు, ఉప్మా కావచ్చు, అట్లాగే కేసరి కావచ్చు, ఇట్లాంటి పదార్థాలను కూడా స్వామివారి శోభాయాత్రలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఏదైతే ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క వాటర్ సప్లై, అలాగే మెడికల్ సప్లై జరుగుతుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీగా కొన్ని వెహికల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా అయితే కనుక ఆ వెహికల్లో వాళ్ళను తరలించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మన అయితే బడా గణేశుడికి సంబంధించి కావచ్చు, అలాగే పెద్ద వెహికల్స్, పెద్ద వినాయకులకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ రూట్ అనేది క్లియర్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ యొక్క శోభాయాత్రను చూసేందుకు ఆల్రెడీ చాలా మంది అటు ఖైరతాబాద్కు చేరుకున్న పరిస్థితి. ఖైరతాబాద్ గణేశుడు చాలా మంది భక్తులతో, వేలాది మంది భక్తులతోనైతే ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే 10 లక్షలకు పైగానే భక్తులు స్వామివారిని ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా, వాటికి తగ్గట్టుగానే తాము ఏర్పాట్లు చేస్తున్నట్లుగానైతే ఇటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క క్లినిక్ సెక్షన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు.
మనం ఈ యొక్క విజువల్స్లోనైతే చూస్తున్నాము ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ చెత్త ఉన్నా కానీ వెంటనే క్లీన్ చేస్తున్నారు. వాహనాల రద్దీ అనేది కూడా కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనైతే ఈ యొక్క ఖైరతాబాద్ గణపతి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఆ సమయంలో మాత్రం కొంతవరకు ఈ యొక్క ఏదైతే రద్దీ ఉందో వాటన్నిటిని కూడా వచ్చే వాహనాలన్నిటిని కూడా ఆపేసి ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిన తర్వాతనే ఆయన శోభాయాత్ర పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాకనే ఆ యొక్క వాహనాలను కూడా వదిలే అవకాశాలు అయితే ఉన్నట్లుంది. ఎందుకంటే ఈ యొక్క గణపయ్య హైట్ చాలా పెద్దది. అంతేకాకుండా ఈ యొక్క గణపయ్య వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేందుకు ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతున్నాయి. స్వామివారిని చూసేందుకు కూడా కేవలం హైదరాబాద్ నగరం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారి భక్తులు వచ్చే అవకాశం ఉంది. మనము రీసెంట్గా చూసాము ఈ యొక్క చవితి రోజు ఫారినర్స్ కూడా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. చందు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.